రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి సవాల్ విసురుతా ఉన్నారు. ఏమని? మీరు 10 ఏళ్లలో కట్టినటువంటి ఇళ్ళు వాళ్ళు మొత్తం కలిపితే 5,00,000 కూడా కట్టలా. ఇక సో, మేము కట్టేస్తామంటున్నారు. సో, స్వాగతిద్దాం. ప్రజలకు సేవ చేయటంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్, కాంగ్రెస్ నుంచి బీజేపీ, దానికి మించి ఇంకేమైనా కొత్త పార్టీలు వస్తే వాళ్ళు చేస్తే స్వాగతిద్దాం. అభివృద్ధి సంక్షేమ పథకాలకు సంబంధించి. ఎందుకంటే తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్టన్నారు. వీటిని మౌలిక వస్తువుల్ని చేస్తూ మిగతా ప్రజల అవసరాలు తీర్చే కార్యక్రమం చేయాలి. ప్రజలు ఇప్పటికే చాలా ఆశతోనే ఉన్నారు. ప్రభుత్వం ఏమైనా చేస్తే డెవలప్ అవుతుందని. ఇంటి కిరాయిలు కట్టుకోలేక ఉంటే డబుల్ బెడ్రూమ్‌లో స్థలం ఉన్నోళ్ళకి 5,00,000 ఒక 6,00,000 ఇస్తే దళితులకి, ఎస్సీ, ఎస్టీలకి 6,00,000 ఇస్తున్నారు. మిగతా వాళ్ళకి 5,00,000 ఇస్తున్నారు. అట్లా ఏమైనా డెవలప్ అవ్వచ్చు అనే కార్యక్రమంలో ఉన్నారు. మీ మీద చాలా ఆశలు పెట్టుకున్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇచ్చే సవాల్ని స్వాగతిస్తా ఉన్నాం. సో, మరిన్ని ఇళ్ళు కట్టడం వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఉంటున్న పేదలు ఒక గూడును ఏర్పరచుకున్నోళ్ళు అవుతారు. దీన్ని స్వాగతిస్తా ఉన్నాం. ఆ విధంగా హౌస్ ఛాలెంజ్ అంటారా దాన్ని? బకెట్ ఛాలెంజ్, ఆ ఛాలెంజ్లు, ఈ ఛాలెంజ్లు వచ్చినాయి. అట్లనే హౌస్ ఛాలెంజ్ ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అలియాస్ సీనన్న ఇచ్చేటువంటి సవాల్ని స్వాగతిస్తా ఉన్నాం. ఈ సవాల్ని మీ ప్రభుత్వం ఉన్నంతకాలం కొనసాగించి ఎక్కువ మంది పేదల జీవితాల్లో వెలుగులు నింపే కార్యక్రమం చేపట్టాలని, ఆ విధంగా ఎక్కువ మంది కొంత ప్రశాంతంగా జీవించగలుగుతారు. సొంత ఇల్లు ఉంటే కూలోనాలో పని, ఆ పనో ఈ పనో, వ్యవసాయ కూలీ పనో, లేకపోతే రైతు పనో, లేకపోతే ఇంకో పనో చేసుకుని బతికే కార్యక్రమం ఉంటుంది. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ, సో పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్ రాయడం తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. అంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు పరిపాలన చేస్తే వాళ్ళు చెప్పడానికి 5,00,000 ఇల్లు కూడా ఇవ్వాల, ఖచ్చితంగా 2-3 లక్షలు ఇల్లు కూడా కంప్లీట్ కాలేదని అర్థమైంది. సో వీళ్ళు ఫస్ట్ రౌండ్లో 5,00,000, 1,00,000 ఇప్పటికే కట్టేసినామంటున్నారు, 5,00,000 ఇచ్చినామంటున్నారు. మళ్ళీ రెండో రౌండ్ ఇంకొక 5,25,000 ఇల్లు ఇస్తామంటున్నారు. మళ్ళీ ఇంకా 2 ఇయర్స్ టైం ఉంది కాబట్టి వీళ్ళు లెక్క ఒక 10-20 లక్షల ఇల్లు ఇవ్వడానికి సాధ్యం అవుతుంది. సో 10-20 లక్షల ఇళ్ళకి సంబంధించి వచ్చినప్పుడు 10-20 లక్షల ఇళ్ళకి వచ్చినప్పుడు మంజూరీ శాంక్షన్ చేసేటప్పుడు మంచి వాళ్ళని చూసి మీరు మంజూరు చేయండి. దాంతో పాటుగా మళ్ళీ వీళ్ళు లెటర్లు పెడతా ఉన్నారు. కొంతమంది రాజకీయ కక్షల వలన ఒకసారి వెరిఫికేషన్ చేసి ఇల్లు శాంక్షన్ చేసేటప్పుడే చేయండి. ఇక మళ్ళీ వాళ్ళు లెటర్ పెట్టినని, ఈడు లెటర్ పెట్టినని, వాళ్ళ దగ్గర దాచుకున్న డబ్బులు, వడ్డీకి తెచ్చిన డబ్బులు స్లాబ్లు వేస్తే బిల్లులు కూడా శాంక్షన్ చేయట్లేదు. ఇది మదర్ నియోజకవర్గంలో చూస్తున్నాం, ఖమ్మం, పాలేరు నియోజకవర్గాల్లో కూడా చూస్తూ ఉన్నాం. సో ఇది కరెక్ట్ కాదు. సో అందుకోసం బిల్లులు శాంక్షన్ చేసినటువంటి బిల్లులు ఖచ్చితంగా ఇచ్చేయండి. ఖచ్చితంగా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ చేయండి. విజిలెన్స్ని కూడా పంపించండి. ఎందుకంటే అనేక మంది అక్రమార్కులు ఇలా మనకు కనిపిస్తూ ఉన్నారు. సో ఆ పార్టీ ఉన్నప్పుడు పింకి పార్టీ అని, ఈ పార్టీలు ఉన్నప్పుడు, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నప్పుడు 3 రంగుల జెండా పేరుతోని ఈ బిల్లుల దగ్గర వాళ్ళకి ఇచ్చే 5 లక్షలు సరిపోవు. మీరు ఇచ్చేయి దాన్ని ఇల్లు కొంచెం విశాలంగా, మీరు ఇచ్చే కొలతలు కాబట్టి కొంచెం ప్రశాంతంగా విశాలంగా కట్టుకోవాలనుకుంటారు. వాళ్ళు విశాలంగా కట్టుకునే అవకాశం కూడా ఇవ్వండి. ఆ పేరుతోనే వీళ్ళు నూకే కార్యక్రమం, డబ్బులు నూకే కార్యక్రమం ఏదైతుందో దానికి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ చేయాలి. బిల్లులు పెండింగ్లు పెట్టకండి. మధ్యవర్తులు ఎక్కువై వాళ్ళకి వచ్చే 5 లక్షల్లో 1,00,000-2 లక్షలు అవుతాయి. ఇక మీరు ఇచ్చిందే ఉంది, వాళ్ళు తీసుకుందే ఉంది. ప్రభుత్వం ఆశ ఒక జీవితకాలంలో ఒకసారి కదా మీరు ఇల్లు ఇచ్చేది వాళ్ళకి, ప్రజలకి. ఇవ్వండి, ఎంతమందికి ఉంటే అంతకండి. మీ లెక్కల ప్రకారం 65 లక్షల మంది ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో. 80 లక్షల మంది దరఖాస్తు చేస్తే 65 లక్షల మంది ఎలిజిబిలిటీ అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనౌన్స్ చేసింది. సాక్షాత్తు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అలియాస్ సీనన్నే చెప్పాడు కదా ప్రెస్ మీట్ పెట్టి. 65 లక్షలు మీ పీరియడ్లో సాధ్యం కాకపోవచ్చు ఇప్పటికిప్పుడు. మరి నెక్స్ట్ పీరియడ్ వస్తాం కదా, తర్వాత ఏమంటే అడుగు, జాగ్రత్త చేసుకోండి మళ్ళీ రావాలంటే. సో తద్వారా ఎక్కువ మంది మీ పీరియడ్లో ఎంత అవకాశం ఉంటే అంత ఎక్కువ మందికి ఇవ్వటం వల్ల వాళ్ళ ప్రజల జీవితాల్లో, ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి అది కాదు, ప్రజలకి ఏం చేశారనేది చాలా అల్టిమేట్గా, చాలా ప్రధానంగా మనం కనిపిస్తుంటుంది. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ, సో పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా ఇల్లు కట్టకపోతే ఇక నేను ఎన్నికల్లో పోటీ చేయనంటాడు. నాకు తెలిసి టీఆర్ఎస్ వాళ్ళ ఇల్లుని కంటే వాళ్ళు 10 ఏళ్ళు కట్టిన ఇల్లు కంటే వీళ్ళు 5 ఏళ్ళు ఎక్కువ కట్టగలరు అనేది నాకు కూడా ఉన్నది. ఎందుకంటే కొన్ని మౌలిక అంశాల్లో టీఆర్ఎస్ పాలసీ ఒక విధంగా ఉంటుంది, తెలుగుదేశం పార్టీ ఒక తీరుగా ఉంటుంది. కాంగ్రెస్ పాలసీ ప్రధానమైనటువంటి రాజశేఖర రెడ్డి పీరియడ్ కానీ, అంతమంది ముఖ్యమంత్రులు కానీ ఇళ్ళ స్థలాలు ఇవ్వడంలో కాంగ్రెస్ పెట్టింది పేరు, అందులో తేడా ఏం లేదు. ఎందుకంటే అది వాళ్ళ ట్రాక్. నాకేం కాంగ్రెస్ సభ్యుని కాదు, నేను కాంగ్రెస్ వ్యతిరేకిని కాదు, కాంగ్రెస్ అభిమానిని కాదు. నేను న్యూట్రల్గా చెప్తా ఉన్నాను, న్యూట్రల్ పాయింట్ నుంచి. ఇళ్ల స్థలాలు ఇచ్చే దగ్గర కానీ, పట్టాలు ఇచ్చే దగ్గర కానీ కాంగ్రెస్ లిబరల్గానే ఉంటుంది. కొంతమంది పైరవకారులు, కొంతమంది ల్యాబింగ్ మాస్టర్లు, కొంతమంది రియల్ ఎస్టేట్ బ్రోకర్లు, వీళ్ళు ప్రభావం లేకపోతే మంచిగా చేసుకుంటూ పోతారు. పాలసీ మ్యాటర్స్లో వాళ్ళు స్ట్రాంగ్గానే ఉన్నారు. నేను తెలుగు రాష్ట్రాలకు సంబంధించి చెప్పదలుచుకున్నాను. ఇంకా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఎంత దరిద్రం కొట్టు అంటే, వాళ్ళేదో అంతకుముందు ఇందిరమ్మ ఏదో ఆవాస్ యోజన ఏదో పథకం ఉంది కేంద్ర ప్రభుత్వం, ఇందిరాగాంధీ ఉన్నప్పుడు ఇచ్చేది.
అట్లనే చచ్చింది. మళ్ళీ ఇప్పుడు పీఎం ఆవాస్ యోజన పేరు మార్చారు. సరే మీ ప్రభుత్వం కాబట్టి బీజేపీ వాళ్ళు ఇందిరమ్మది పెట్టుకోరు. కాంగ్రెస్ పేరు పెట్టుకోరు. ఇండియా కూటమిది పెట్టుకోరు. మీరు ఎంత నీళ్ళు కట్టారో ఒకసారి శ్వేతపత్రం వదిలేయాలి. వాళ్ళకి మేము ఆడుకో రుణం, ఈ రుణం అవి ఇచ్చినాం, ఈ ఇచ్చినాం మళ్ళీ మాకు తిరిగి కట్టండి. లేదా మీ రాష్ట్ర ప్రభుత్వం మీద ఇదే కథ. మా దగ్గర నుంచి రూపాయి తీసిపోతారు, మీరు పావలో 32 పైసలు ఇస్తున్నారు. అది మీకు పనులు కట్టుకొని మా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఇండిపెండెంట్ నడుపుకుంటే ఇంకెంతకంటే డెవలప్మెంట్లో ఉంటాం. మేము పనులు ఇవ్వాలి. డీలిమిటేషన్ అన్యాయమే, మంత్రి పదవులు అన్యాయమే, ఫండ్స్ దగ్గర అన్యాయం, వీళ్ళ దగ్గర అన్యాయం. కేంద్ర ప్రభుత్వానికి సిగ్గు ఉండాలి. బీజేపీ నాయకులకి నిజంగా సిగ్గు శరం ఉంటే ఏంటంటే ఆయన రఘునందన్ రావు ఏం మాట్లాడుతున్నాడు. ఇచ్చేటువంటి ఇళ్లలో 100 ఇళ్ళు ఇస్తే 60 ఇళ్ళు ఎమ్మెల్యేలతో ఇప్పించండి, 40 ఇళ్ళు మాతో ఇప్పించండి అంటే సిగ్గు శరం ఉండాలి రఘునందన్ రావుకి, బీజేపీ ఎంపీలకి. అరే కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్ని ఇళ్ళు తీసుకొస్తున్నారు మీరు? సిగ్గుందా మీకు? మాకు ఇచ్చేవాళ్ళు ఇది పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం స్కీమ్ ఉన్నది కదా నిరుపేదలకు సంబంధించి, ఇల్లు నిర్మాణానికి సంబంధించి. సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడు. ఆయన 2 యాంకనాడట. రఘునందన్ రావు 2 యాంకనాడట. ఆధిపత్య వర్గాల ప్రతినిధి, పేదల యొక్క బాధలు తెలుసా? ఎక్కడున్న దాంట్లో భాగం అడుగుతున్నాలే కానీ అక్కడ నుంచి కేంద్రం నుంచి మాటలు రావు. కేంద్ర ప్రభుత్వం దగ్గర రిప్రజెంటేషన్ చేయడం రాదు, మాటలు రావు. మళ్ళీ టికెట్ ఇస్తారు అని హీరోని భయం, మళ్ళీ ఆడ తొక్కేస్తారనే భయం. కేంద్ర ప్రభుత్వం నుంచి తీసురా కొన్నిళ్ళు. మీరు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్ని కడతా ఉన్నారు? కేంద్ర ప్రభుత్వం కట్టిన ఇళ్ళని మేము డబ్బులు ఇస్తున్నాం అంటున్నారు కానీ. సో ఇది ప్రధానమైందని తెలియజేసుకుంటూ, పెద్దలారా మిత్రులారా, రాష్ట్ర ప్రభుత్వం వేసినటువంటి సవాల్ని స్వాగతిస్తూ ఉన్నాం. మరిన్ని ఇళ్ళు కడితే అభివృద్ధిలో పోటీ పడండి. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఇతర పార్టీలు ఏదైనా అభివృద్ధిలో పోటీ పడండి. ఆ విధంగా ముందుకు పోవాలి. ఇంకా రాష్ట్రంలో 100 గజాలు 58 జీవనం మర్చిపోయారు. 100 గజాలు ఉన్న ఇల్లు కట్టుకుని ఉన్న వాళ్ళని, అభ్యంతరాలు లేని వాటిని రెగ్యులరైజ్ చేయండి. 200 గజాలు ఇల్లు కట్టుకుని ఉన్న వాళ్ళని, అభ్యంతరాలు లేని వాటిని మ్యాక్సిమం రెగ్యులరైజ్ చేయండి. ఎవరో రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసం, బ్రోకర్ల కోసం, ఇతర వాటి కోసం పేదల నోళ్ళు కొట్టకండి. వాళ్ళు ఆధారం ఉంటే కరోనా టైం లాగా, లేకపోతే ఏమైనా సమస్యలు వచ్చినా ఆర్థిక, సామాజిక, ఇతర కుటుంబ సమస్యలు, ఇతర ఆరోగ్య సమస్యలు, ఇతర అప్పుల సమస్యలు, ఇతరితర బంధువుల నుంచి వచ్చేటువంటి సమస్యలు, వీటి నుంచి ఎదుర్కోవటం తర్వాత సంగతి. వాటిని పక్కన పెట్టుకుని ప్రశాంతంగా తిని పడుకోవటానికి పచ్చడి మెతుకులో, బిర్యానీ పొట్లాలు ఏదో తిని బతికేస్తారు. ఆ విధంగా ఇళ్ళ సవాల్ని కొనసాగించాలని, సో ఆ విధంగా ముందు పోవాలని బీజేపీ రఘునందన్ రావో, బండి సంజయో, లేకపోతే అరవింద్ అన్నో దమ్ముంటే పెద్దగా రాష్ట్రంలో అరుస్తారు కదా, కేంద్రం దగ్గర పోయేందుకు మెత్తగా పిల్లిలాగా మాట్లాడుకుంటూ ఉంటారు. మాట్లాడండి. ఖచ్చితంగా రాష్ట్రానికి రావాల్సిన కిషన్ రెడ్డి గారు, మీదంతా ఆధిపత్య వర్గాలు, మీ విధి విధానాలు నాకు ఎందుకు నచ్చట్లేదులే కానీ ఇప్పుడు రాష్ట్రంలో పెద్దగా ఉన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు చేశారు. అందుకోసం దాన్ని తీసుకురావాల్సిన కర్తవ్యాలు మీ మీద ఉన్నాయి. మరిన్ని నీళ్ళు తీసుకురండి. సో మరిన్ని నిధులు రాష్ట్రానికి తీసుకురండి. మరింత భారతదేశం, దక్షిణ భారతదేశంలోనే కాదు భారతదేశంలో కూడా అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తెలంగాణ నిలబెట్టే కార్యక్రమం మీరు చేయాలి. రాష్ట్రంలో పెద్దనలాగా ఉండాలి తప్పితే వచ్చే పని జరిగే వాటికి పులాలు పెట్టే కార్యక్రమం అయితే చేయకండి. సో ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం తెలియజేసుకుంటూ, పెద్దలారా మిత్రులారా, మీ బీజేపీ వాళ్ళకి ఒక ప్రశ్న, ఇటు కాంగ్రెస్ వాళ్ళకి అందరికీ ఇంకో ప్రశ్న, బీఆర్ఎస్ వాళ్ళకి మా 42% రిజర్వేషన్లు ఏందో చెప్పండి, 33% రిజర్వేషన్లో మేము బీసీ మహిళల వాటి కూడా చెప్పండి అని తెలియజేసుకుంటూ, సో పెద్దలారా మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్ రాయని తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఉండాలి పెద్దలారా మిత్రులారా. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.